హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. మా ఊరి వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయండి. దానికి సంబంధించిన ఈ వీడియో. గుడిలో ఉన్న ఆల్వార్ స్వామి వాళ్ళందరికీ, జై విజయ స్వామికి, గరుడ స్వామికి పంచలు కుట్టి ఇచ్చామండి. ఇప్పుడు మనం చూస్తున్నది క్రీమ్ కలర్ పంచ అండి, 9/5 లెంత్. దానికి 2 కలర్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి, మరూన్ అండ్ గ్రీన్. కాంట్రాస్ట్గా ఉండడానికి ఫ్రంట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను, బాటమ్ మరూన్ కలర్ తీసుకున్నాను. ప్రతి ఒక్క పంచకి నేను సేమ్ కలర్ ఆఫ్ లైనింగ్ పెట్టానండి. ఈ 9/5 పంచలో టోటల్ నాకు 6 పంచలు అయ్యాయండి అకార్డింగ్ టు ద సైజ్. 3 నేమో బాటమ్ కలర్ మరూన్ ఉంది, రెస్ట్ ఆఫ్ ద 3 బాటమ్ కలర్ గ్రీన్ ఉంది. దానికి కాంట్రాస్ట్ ఫ్రంట్ లుక్ కనిపించడానికి గ్రీన్ కలర్ పెట్టాను, మరూన్ కలర్ పెట్టాను. ఇప్పుడు మనం చూస్తుంది బాటమ్ లేయర్ మరూన్ కలర్, దానికి ఖండ్వా మ్యాచింగ్గా ఉండడానికి మరూన్ కలర్ బార్డర్ తీసుకొని స్టిచ్ చేసేసాను. కంప్లీట్ పిక్చర్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, గ్రీన్ కలర్ బాటమ్ లేయర్ ఉంది ఫస్ట్ 3కి, నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద 3కి బాటమ్ లేయర్ మరూన్ కలర్ ఉంది. ఇలా కాంట్రాస్ట్గా పెట్టానండి. ప్రతి ఒక్క ఖండువ అటాచ్డ్ చేసేసానండి. ఫస్ట్ పంచ సింగిల్ పీస్ చూపించిన చూడండి, ఆ విధంగానే అన్ని రెస్ట్ ఆఫ్ ది 6 పంచలు సేమ్ విధంగా కుట్టానండి. వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాల కోసం ఆల్వార్ వాళ్ళ స్వామి వాళ్ళకి పంచలు కుట్టి ఇచ్చానండి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఆఫ్ పంచ వైట్ కలర్ అండి. దానికి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి. ఒకటి ఎలిఫెంట్ రిలేటెడ్ బార్డర్, ఇంకోటి ప్యారెట్ రిలేటెడ్ బార్డర్. ఇప్పుడు మనం చూస్తున్నది ఎలిఫెంట్ డిజైన్ బార్డర్ అండి. గోల్డెన్ థ్రెడ్తో చేసిన ఎలిఫెంట్ రిలేటెడ్ బార్డర్. సేమ్ వైట్ కలర్ లైనింగ్ పెట్టి కుట్టానండి ఇది. దీనికి కాంట్రాస్ట్ బార్డర్ పెట్టలేదండి, సేమ్ ఎలిఫెంట్ డిజైన్ బార్డర్ తీసుకొని మొత్తం పంచ కుట్టేశాను. ఖండ్వా కూడా సేమ్ అదే పెట్టాను. ఇది ప్యారెట్ డిజైన్తో ఉన్న బార్డర్ అండి, చూస్తున్నారు కదా. ఈ బార్డర్ యూజ్ చేసేసి కంప్లీట్గా ఈ బార్డర్తోనే ఫ్రంట్ టై లెక్క తీసుకున్నాను, ప్లస్ బాటమ్ బార్డర్ కూడా ప్యారెట్ తీసుకున్నాను. 9/5 వైట్ పంచకి టోటల్ 6 పంచలు అయ్యాయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ 3 ప్యారెట్ రిలేటెడ్ డిజైన్, బాటమ్ 3 పంచ ఎలిఫెంట్ రిలేటెడ్ డిజైన్ అండి. విత్ అటాచ్డ్ ఖండువా అండి. ఖండువా కూడా సేమ్ థీమ్ రిలేటెడ్ అటాచ్ చేసేసి కుట్టేశానండి.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ 9/5 కాటన్ పంచ అండి. దానికి టోటల్ 6 పంచలు అయ్యాయి. సేమ్ మెజర్మెంట్తో చేసిన పంచలండి. ప్రతి ఒక్క పంచకి 6 పంచలు అయ్యాయండి. ఈ ఎల్లో కలర్ పంచకి 2 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి. ఒకటి గ్రీన్ కలర్, ఇంకోటి మరూన్ కలర్. సో డిఫరెంట్ థీమ్తో ఉండాలనేసి కాంట్రాస్ట్ కలర్తో ఖండువా, ఫ్రంట్ ఎండ్ అండ్ బాటమ్ లైన్ బార్డర్ పెట్టానండి. సేమ్ కలర్ లైనింగ్ తీసేసుకొని కుట్టేశాను విత్ అటాచ్డ్ ఖండువా. 3 ఏమో మరూన్ కలర్ బార్డర్స్తో చేసిన పంచాస్, రెస్ట్ ఆఫ్ ద 3 గ్రీన్ కలర్ బార్డర్తో చేసిన పంచాస్ అండి. దానికి సంబంధించిన క్లియర్ వీడియో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు టోటల్ 6 పంచలు చూపిస్తున్నాను. ఈ పంచలన్నీ మా ఊరిలో వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి రేపటి నుంచి. ఇవన్నీ పంచలు స్వామివార్లకి అలంకరిస్తారు. జై విజయ్కి, గరుడ స్వామికి, ఆల్వార్ స్వామి వారందరికీ గుడి మొత్తం అలంకరిస్తారండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే విధంగా పంచలు కుట్టి ఇచ్చాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. చూడని వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పంచలు స్వామివారి ద్వారపాలకులు జై విజయ స్వామికి కుట్టిన పట్టు పంచలండి. ఎంట్రన్స్ దగ్గర జై విజయ స్వామి వారు ద్వారపాలకులుగా నిలుస్తారు కదండి, అందుకోసమే పట్టు ఖండువా తీసుకొని దానికి 2 పంచలు కుట్టానండి. మరూన్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్స్ ఉన్నాయండి. ఖండువాకి ఇలా కాంట్రాస్ట్ తీసుకున్నాను. దీనికి తగ్గట్టుగా లైనింగ్ పెట్టాను. సేమ్ కలర్, క్రీమిష్ కలర్. ఇది వేరే స్వామివారికి అలాంగ్ విత్ అటాచ్డ్ ఖండువా. అన్నిటికీ ఐరనింగ్ చేసే నేను ఈ వీడియో తీసానండి. ఈ పంచలు ఎలా ఐరన్ చేయాలో నేను పాత వీడియోలో పెట్టానండి. ఐరన్ చేసే విధానం కూడా ఉన్నది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అమ్మవారి లెహంగాస్ అండ్ అయ్యగారి కోసం చేసిన పంచం. ఇవి అభిషేకం చేసేటప్పుడు అభిషేక వస్త్రాలు కావాలని అయ్యగారు చెప్పారండి. దానికోసం ప్రత్యేకంగా ఇలా నేను కుట్టానండి. అకార్డింగ్ టు అమ్మవారి సైజ్ ఇలా బార్డర్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్ 3 లేయర్స్ ఆఫ్ బార్డర్స్ పెట్టానండి. అన్నిటికీ ఐరన్ చేసి పెట్టాను. అమ్మవారి పళ్ళు భాగానికి 2 కలర్స్ ఆఫ్ బార్డర్స్ పెట్టాను, రెడ్ అండ్ గ్రీన్ విత్ సేమ్ కలర్ ఆఫ్ లైనింగ్. ఇది అయ్యగారి పంచ. అభిషేకం చేసేటప్పుడు అయ్యగారికి ఈ పంచలు అలంకరించి అభిషేకం చేస్తారండి అలాంగ్ విత్ లైనింగ్. దీనికి ప్రత్యేకంగా 2 కలర్స్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి కదండి, ఎలిఫెంట్ రిలేటెడ్ డిజైన్ అండ్ ప్యారెట్ రిలేటెడ్ డిజైన్. కండువాకి బ్లూ తీసేసుకొని దీనికి బాటమ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డిఫరెంట్ పెట్టాను. బాటమ్ నేమో ప్యారెట్ డిజైన్ పెట్టేసి ఫ్రంట్ ఎలిఫెంట్ డిజైన్ పెట్టాను. ఇది స్వామివారికి పంచ. ఇది ఇంకొక అమ్మవారికి లెహంగా అండి. స్టెప్ బై స్టెప్ బార్డర్ గ్రీన్, మరూన్, గ్రీన్ లాగా స్టిచ్ చేసేసాను. ఇవి అలంకరించినాక చాలా బాగా కనిపిస్తాయండి. అమ్మవారి కొంగుకి మిగిలినది మొత్తం బార్డర్ ఏదైతే మిగిలిందో నా దగ్గర అది అటాచ్ చేసేసి స్టిచ్ చేసేసానండి. దానికి రిలేటెడ్ లైనింగ్.
స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ఈ వస్త్రాలు అలంకరించి అమ్మవారికి అయ్యగారికి అభిషేకం చేస్తారండి. ఆ తర్వాత అలంకరణ స్వామివారికి నగలు, అమ్మవారికి పట్టు చీరలు, పట్టు పంచలు కట్టి అలంకరిస్తారండి. ఇవన్నీ మేము మా ఊరికి పార్సల్ చేసేసాము, దానికి సంబంధించిన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారి మరియు అమ్మవారి దయా కృపా కటాక్షం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, please do like and subscribe my channel KST Vaikuntham, and thank you for joining my channel KST Vaikuntham. ధన్యవాదములు.